హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా కష్టపడుతున్నాను కానీ ఫలితం అనేది కొంచెం తక్కువగా ఉంది. అంతా మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఇంకా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నా లంచ్ స్పెషల్ ఏంటంటే, రోజు కర్రీస్ తిని తిని నాకైతే నోరు చేదొచ్చేసింది అనమాట. పొద్దున లేసి ఇంకా నేను అయితే ఏం చేసుకుందామా అని ఆలోచిస్తే కారం పొడి కొట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే కొంచెం నోరు చేదు తగ్గిద్ది అనిపించింది. సో ఇదిగోండి, కారపొడి అయితే కొట్టేశాను. ధనియాలు చిన్నులపాయలు వేసి బాగా కారం కొట్టాను. వేడి వేడి అన్నం అనమాట. ఇదిగోండి, అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము. సూపర్ ఉంటుంది కదా టేస్ట్. ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు కానీ, లేదంటే నోరు చేదుగా ఉండి రోజు కర్రీస్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి కానీ ఇలా తింటే కనుక కొంచెం నోరు చేదు తగ్గిద్ది. ఒక ముద్ద ఎక్స్ట్రా కూడా తింటారు. నాకైతే ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఎప్పుడైనా సరే ఇలా నోటికి ఏం పోవట్లేదు, కర్రీస్తో తినలేము అని బోర్ కొట్టినప్పుడు, నోరు చేదు అనిపించినప్పుడు నేనైతే ఇట్లానే చేసుకుంటాను. మరి మీరు ఎలా తింటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూసారు కదా. నిజంగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ధనియాల ఫ్లేవర్ అదంతా, కారప్పొడి అయితే సూపర్గా వచ్చింది. అసలు మంట కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా లంచ్ అయితే ధనియాల కారప్పొడి విత్ వేడి వేడి రైస్ అనమాట. మరి మీ లంచ్లోకి మీరు ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.